మాట తప్పని మడిమి తిప్పని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ మేరీకి మురళి అన్నారు. ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు విద్యను అందించేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీను జగన్మోహన్ రెడ్డి ఫైల్లోకి తీసుకువచ్చాడని, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి 17 కాలేజీలు అనుమతి తీసుకువస్తే కూటమి ప్రభుత్వం దీన్ని దూరం చేసిందని ఆయన దుయ్యబట్టారు. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట చెప్పిన ప్రకారం ముందుకెళ్తారన్న విషయం మీ అందరికీ స్పష్టమైన విషయం. అదే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. అలా కాకుండా చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తున్నటువంటి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన ఒక పని ఏదైనా చెప్పినా కూడా ఆ పద్ధతిగా ముందుకెళ్తారనే ఒక దృక్పథంతో ముందుకెళ్లారు. నిన్న జరిగినటువంటి మోసపూర్వమైనటువంటి వాతావరణాన్ని గమనించారు. ఎలక్షన్ ముందుగా ఏ రకంగా బాధ్యతగా తీసుకొని మరి 17 కాలేజీలు కంప్లీట్ చేసి 12-15 అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు. తర్వాత 2 కాలేజీలకు కూడా ఏ రకంగా మొదలు పెట్టినా కూడా చివరికి నిలబడ్డారు. మిగతావంతా కూడా కమర్షియల్గా ఆలోచిస్తూ మరి ముందుకు పోవాలనే ఆలోచన మరి చంద్రబాబు గారిది. దాన్ని క్షమించలేకపోతున్నారు. అతను మోసపు మాటలు అనేవి స్పష్టమైపోయినాయి. ఎలక్షన్ ముందు ఒక వాతావరణం చెప్తారు, ఎలక్షన్ అయిపోతేనే ఒక వాతావరణం చెప్తారు. అలా కాదు, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలను కాపాడుతారు, మరి అదే రకంగా హాస్పిటల్ని కాపాడుతారు, ముందుకెళ్తారనే ఒక దృఢమైన విశ్వాసంతో రాష్ట్రమంతా ఆలోచిస్తుంది. అందుకే నిన్న అంత గొప్పగా జరిగిందని